ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నిన్నటి నుంచి కూడా ఒకటే హడావిడి. ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక 4-5 డేస్ నుంచి టోటల్గా వివిఐపీస్కి సంబంధించిన అరెస్ట్లు మొత్తం ఇదే హంగామా అనమాట. అటు మోహన్ బాబు కావచ్చు, లేదంటే అల్లు అర్జున్ కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు. అరెస్ట్ అవుతారు. ఇదే లాస్ట్కి వస్తే ఎట్టికైలకు అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేసిరు, బెయిల్ వచ్చింది, సరే బయటకు వచ్చారు. ఇప్పుడు అసలు ఇష్యూ ఏంటంటే ఇట్లా వివిఐపీల మీద ఎందుకు పడ్డది మరి ప్రభుత్వం? ఇంట్లో ఏమన్నా కుట్ర గిట్ర ఏమన్నా ఉందా, లేకపోతే నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక నేషనల్ మీడియాలో మాట్లాడుతూ చట్టం తన పని తాను చేసుకపోతుంది, నో డౌట్, అది ఎవరన్నా కానీ మేమైతే లా ఏది ఉంటుందో, లా ఏది చేస్తుందో దాని ప్రకారమే పోతామని చెప్పేసాను. సో మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు సామా రామ్మోహన్ రెడ్డి గారు, టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్పర్సన్. సార్ నమస్తే. నమస్తే. మీరైతే ఎగ్జాక్ట్గా చెప్పాలి ఇక ఎందుకు సార్ సినిమా ఇండస్ట్రీ మీద పడ్డారు ఆర్ వివిఐపీస్ మీద పడ్డట్టు ఉన్నారు? మొత్తం అల్లు అర్జున్, మోహన్ బాబు అండ్ దెన్ కేటీఆర్, ఎందుకు ఇట్లా వరుసగా మొత్తం వీళ్ళే? మొన్న నాగార్జున ఎన్ కన్వెన్షన్ పాపం కూల్ చేస్తారు, ఏమైతుంది అసలు? అంటే ఎవరు పడ్డరు వాళ్ళెనక? మేమేం పడలే. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు, చట్టాలు అనేటటువంటి ఏమైనా కుటుంబ సమస్యలు, లొల్లులు, గొడవలు, లేకపోతే ఇంకేదైనా దొంగతనాలు ఇట్లాంటివి ఏ రాష్ట్రాలలోనైనా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ రాష్ట్రంలో జనరల్గా ఏంటిది అని అంటే, అన్ని రాష్ట్రాలలో పెద్దింట్లలో జరిగినప్పుడు ఏ మీడియా కూడా ఎక్కువ కవర్ చేస్తుంది, కానీ చిన్నింట్లలో జరిగితే ఎవరు కూడా చూపెట్టరు. పక్క రాష్ట్రాలలో పెద్దింట్లలో గొడవలు జరిగినాయి అని అంటే కూడా అధికారులు, లేకపోతే అధికార వర్గము, లేకపోతే అధికారంలో ఉంటున్నటువంటి పాలకులు ఏం చేస్తారు, వాళ్ళనేమో మినహాయింపు చేసేసేస్తారు, ఎంతసేపు పేదోళ్ళ మీద పడతా ఉంటారు. కానీ ఈ రాష్ట్రంలో మీరు చూడండి, మీరు చెప్పినటువంటి అందరి ఇష్యూలు కూడా తీసుకుంటే, మోహన్ బాబు గారిది ఇంటి సమస్య, అది ప్రభుత్వానికి మాకు ఎట్లా సంబంధం? అంటే ప్రభుత్వానికి మోహన్ బాబు గారికి ఎట్లా సంబంధం? తర్వాత అల్లు అర్జున్ గారిది థియేటర్ దగ్గర తొక్కిసలాట సమస్య, అది ప్రభుత్వానికి ఆ యొక్క జరిగిన ఘటనకు మాకేం సంబంధం? అదేవిధంగా నాగార్జున గారికి సంబంధించినటువంటి కొన్ని కుటుంబ వ్యవహారాలు అనుకోండి, లేకపోతే ఎన్ కన్వెన్షన్కి సంబంధించింది అనుకోండి, చట్టానికి విరుద్ధంగా కట్టినటువంటి దాన్ని కూల్ చేసినటువంటి వ్యవహారం. ఇదే వేరే దగ్గర కేటీఆర్ విషయమే గిట్ట తీసుకుంటే, అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో చట్టపరమైనటువంటి చర్యలు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని అంటాం కదా. అంతే తప్ప ఏ రాష్ట్రంలోనైనా పెద్దోళ్ళు బడాబాబులు ఉన్నారు అని అంటే చట్టం నుంచి మినహాయింపు చేసేటటువంటి ప్రభుత్వాలను మనం చూసినాం. కానీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, ప్రజల ముఖ్యమంత్రి లెక్క మన్ననలు పొందుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి చిన్న పెద్ద తేడా ఎక్కడ లేదు. సమస్యలు పేదింట్లలో కూడా కొట్లాటలు జరుగుతున్నాయి, వాళ్ళే కూడా పోలీస్ స్టేషన్లో కేసులు అవుతున్నాయి. మరి మీ మీడియా వాళ్ళని ఎందుకు చూపిస్తలేదు? మోహన్ బాబు గారు ఇంట్లో కాగానే మాత్రం రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా దాన్నే చూపిస్తారు. ఎందుకు చూపిస్తున్నారు అని అంటే, వాళ్ళ మీదైనా పేదవాళ్ళ మీదైనా కూడా ఒకటే లెక్క ఉంది. ఇప్పుడు గొడవని గొడవ లెక్క చూద్దాం, తప్పుని తప్పు లెక్క చూద్దామే తప్ప చిన్నోళ్ళు పెద్దోళ్ళు అనేటటువంటిది డిఫరెన్సెస్ మనం చూపెట్టొద్దు అనేది రేవంత్ రెడ్డి గారు నిన్న స్పష్టంగా ఒక కేంద్ర వేదిక మీద కూడా చెప్పిండు. మేము ఎందుకు చూపించలేదు సార్? మేము వాళ్ళది చూపించినాం, వీళ్ళది చూపించినాం, అందరిది చూపించినాం. బాబు మన మోహన్ బాబు ఇష్యూలో కూడా సార్, ఆ రోజు వాళ్ళు మీడియాని పిలిచి ఇట్లా జరుగుతుంది అని చెప్పిన తర్వాత మాత్రమే మీడియా ఎంటర్ అయింది. అండ్ ఇంకోటి, వివిఐపీస్కి సంబంధించి ఏది జరిగినా, మీ ఇంట్లో ఏదైనా జరిగినారు, రేపు మేము కూడా మిమ్మల్ని కూడా కవర్ చేయడానికి అట్లే వస్తాం. 2 వాయిస్లు కూడా మేము తీసుకుంటాం, అలా తప్పేముంది? మరీ దాడి చేసే అంత దిగితే ఎవరైనా సరే మరి అట్లే దారిని ఎవరైనా కూడా ఖండిస్తారు. మేము అసలు దాన్ని ఖండించడం కాదు, చట్టపరమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని చెప్తున్నాం. అంతేకాదు వాళ్ళ కుటుంబంలో వచ్చినటువంటి సమస్యలు, వాళ్ళు కూడా సెలబ్రిటీలే కదా, వాళ్ళు కూడా హీరోలే కదా, మరి వాళ్ళని కూడా సిపి గారి దగ్గరికి పిలిపించుకొని మరి బైండ్ ఓవర్ చేయించుకొని ముందు శాంతి భద్రతలకు విఘాతం గిట్ట కలిగిస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపించినమా లేదా? వాళ్ళకేమన్నా మనం రెడ్ కార్పెట్ వేసేసి మీరు మాత్రం చేసుకోవచ్చు, ఇంకో హీరో మాత్రం చేయొద్దు అని గిట్ట మనం అంటున్నామా? మా ప్రభుత్వానికి ఎవరైనా ఒకటే, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, వాళ్ళు రాజకీయ నాయకులైనా, ఆఖరికి పోలీస్ అధికారులైనా, లేకపోతే సినీ వర్గం వాళ్ళైనా, లేకపోతే పారిశ్రామికవేత్తలైనా, ఇట్లా మాకు ఎట్లాంటి సంబంధం లేదు. మీరు తప్పు చేసిండ్రు అని అంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఆఖరికి ముఖ్యమంత్రి సోదరుడి ఇంటికి కూడా నోటీసులు ఇచ్చినటువంటి పారదర్శకత మాది.
తర్వాత ఆయన కోర్టుకు పోయి ఆపించుకున్నటువంటి సందర్భం తప్ప దాన్ని కూడా విమర్శిస్తారు కదా సోషల్ మీడియాలో. మరి గతంలో ఎవరైనా ముఖ్యమంత్రి సొంత సోదరులకు నోటీసులు ఇప్పించుకున్నటువంటి చరిత్ర చూపించండి. మరి బీదోలు అందరినీ కూల్ చేసిండ్రు, మరి నోటీసులు ఇవ్వగానే అంటే ఛాన్స్ ఉన్న దగ్గరనేమో మీరు అట్లా చేసిండ్రు, మిగతా ఏమో బుల్డోజ్ చేసుకుంటా కూల్చుకుంటా పోయినరు అనేది. ఒకటే రివర్ బెడ్ లో పెట్టుకున్నటువంటిది ఎట్లాంటి పర్మిషన్స్ లేకుండా కనీసం నోటీస్ ఇస్తే ఓనర్లు తర్వాత చెప్పిండ్రు మీరు, అట్లా కాదు కదా. కాదు ఓనర్లకు నోటీసులు పోయినాయి. ఆడ టెనెంట్లు ఎవరైతే ఉంటారో ఓనర్లు వాళ్ళు కమ్యూనికేట్ చేయకపోతే ఆ మిస్కమ్యూనికేషన్ తోటి అయిపోయింది. ఇక్కడ మీరు మనకు ఒకటి గమనించుకోవాలి, ఇక్కడ చాలా వరకు కూలిపోయినటువంటి వాటి దగ్గర కిరాయికి ఉంటున్నటువంటి వాళ్ళు ఉండే, దానికి ఓనర్లు వాళ్ళు కాదు. ఓనర్లు ఇంకెక్కడనో మంచిగా ఉంటున్నారు, మూసి కాలువలలోనో లేకపోతే మురికివాడలలో వాళ్ళు ఏం లేరు. వాళ్ళు కబ్జాలు చేసుకొని కట్టుకున్న దాంట్లో వేరే వాళ్ళకి కిరాయిలకి ఇచ్చుకొని ఉంటుండే. అట్లాంటి ఓనర్ల నోటీసులలో ఉంది కానీ వాళ్ళు చెప్పలే కాబట్టి కూలగొట్టాం. కానీ ఆడ ఉంటున్నటువంటి వాళ్ళు పేదవాళ్ళు అనుకోండి, వాళ్ళు నిజంగానే పాపం వాళ్ళకి రేపు పొద్దున గూడు లేదు అనేటటువంటి పరిస్థితి ఉంటున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం మనము. మీరు ఇదేందుకు చెప్పారు? 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసినాం మనం. నచ్చలేదు అసలు డబుల్ బెడ్రూమ్ లాడ వసతులే లేవంటున్నారు కదా, అయినా సరే మీరు పుష్ చేసి వాళ్ళని తీసుకుపోయి ఆడ పెడుతున్నారట, అది కూడా ఉంది. రేకుల షెడ్లలో వండుకుంటా ఎండ కొడితేనో వర్షం పడితేనేమో 4 నెలలు బయట పోయి ఫ్లైఓవర్ల కింద బతుకుతున్నటువంటి పరిస్థితి, లేకపోతే గట్టిగా ఎండ కొడితేనేమో ఆ వేడికి మళ్ళీ బయటికి పోయి పండుకునేటటువంటి దోమలకి పండుకునేటటువంటి పరిస్థితులలో ఉంటున్న వాళ్ళకి పక్కా ఇల్లు ఇస్తే ముఖం మీద చిరునవ్వుతోటి మంచి ఇళ్లకు పోయి రేవంత్ రెడ్డి సార్ ధన్యవాదాలు, మేము కోరుకుందే ఇదని చెప్పి ఒక పక్క చెప్తుంటే వాళ్ళకి నచ్చుతలేవు అని అంటే మురికివాడలలో ఉండాలి, పిల్లల్ని ఉంచుకోవాలని ఎవరైనా కోరుకుంటారా? ఇంతకు మించినటువంటి దుష్ప్రచారం ఇంకేం కావాలి? మురికివాడలలో పిల్లల్ని పెట్టుకొని పెంచుకోవాలని ఏ తల్లిదండ్రులన్నా కోరుకుంటారా? అట్లా కోరుకోరు కదా. మనం చేస్తున్నటువంటి విషయాన్ని నిజంగానే ఇప్పుడు మేము ఏమంటున్నాం, మా ప్రభుత్వం ఏదైనా చేస్తున్నాం అనుకోండి, మంచి చేస్తే మంచి చెప్పుండ్రి సౌమ్య గారు, చెడు చేస్తే చెడు చెప్పుని మమ్మల్ని విమర్శించండి, మేము కాదనం. కానీ మంచి చేసినా కూడా దాన్ని చెడ్డదారి తీసుకొని పోయి అబద్ధపు ప్రచారాలు దుష్ప్రచారాలు లేకపోతే సెలెక్టివ్ మాత్రమే మేము తీసుకొని పోతామనంటేనే ఇబ్బంది జరుగుతూ ఉంది, అంతకుమించి వేరే లేదు. ఇక్కడ మీరే చెప్పుకుంటలేరు అనుకుంటా, మీరు వెనకబడ్డట్టున్నారు అందులో సరే అనిపిస్తుంది. ఇప్పుడు నిజము కొంచెం నిదానంగా పోయినా సరే కానీ పటిష్టంగా పోతుంది. అబద్ధం అనేది చాలా వేగంగా పోయినప్పటికీ కూడా దానికి పటిష్టత ఉండదు. ఈరోజు కాకపోతే రేపైనా తేటతెల్లం కావాల్సిందే కదా. మా ఉద్దేశం ఏంటిది? మాదక ద్రవ్యాలను ఉక్కుపాదం మోపినాం. మేము ఎవరి కోసం మోపినాం? మాకేమన్నా మంచి జరగనికేనా? ఖాళీ నా ఇంటికే మంచి జరుగుతుందా, సమాజం మొత్తానికి మంచి జరుగుతుందా? మీరు చెప్పండి. నిజం చెప్పాలనంటే పాలకులు కరప్ట్ అనుకోండి. ఈరోజు మా పాలకులు గిట్ట కరప్ట్ ఉండాలనుకుంటే మాదక ద్రవ్యాలు ఉండని అనాలి. కట్టలు కట్టలు పైసలు వస్తాయి. అసలు వద్దు, పిల్లలు బాగుండాలనేటటువంటి లైన్ మేము ఎందుకు తీసుకున్నాము? ఈ రాష్ట్రం బాగుండాలి, ప్రతి ఇంట్లో పిల్లలు బాగుండాలి. కడుపులో దాచుకుంటారు పేరెంట్స్ అనేటటువంటి వాళ్ళ బాధలు ఎట్లున్నాయో. ఆడ ఇంట్లోకించి బయటికి పోయి చెప్పకుండా ఏమేమి చేస్తుండో అర్థమైతే లేదు. చేదాటిపోతున్నటువంటి బతుకులు, బయటికి చెప్పుకునే పరిస్థితి లేదు. రీహాబిలిటేషన్ సెంటర్లలో జాయిన్ చేస్తారు, మళ్ళీ బయటకు వచ్చినాక మళ్ళీ గదే కుక్కతో కంకర లెక్క పెడదారిన పడుతున్నటువంటి యువతను చూసినప్పుడు తల్లిదండ్రులకు ఉన్నటువంటి అవస్థ ఏందో అర్థం చేసుకున్నటువంటి మేము పాండబ్బాలలో దొరికినాయి గంజాయి పొట్లాలు అనేటటువంటివి బీఆర్ఎస్ పరిపాలనలో. ఇప్పుడు దొరకలేవా? లేవు, ఇప్పుడు లేవు. అట్లాంటిది ఏదైనా ఉన్నా మీరు ప్రభుత్వం దృష్టికి దొరుకుడే పంపకాలు అనేటటువంటి ఎక్కడ ఉన్నా దొరుకుడే, పట్టుకోవడమే, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడమే. ఒక రాష్ట్రం కింద ఇంకో రాష్ట్రం పోవాలని అంటే కూడా ఈరోజు ప్యాంట్లు తడిచిపోతున్నటువంటి పరిస్థితి. దేనికోసం తెచ్చినాము? గతంలోనేమో ఫిర్యాదులు చేస్తే కూడా పట్టించుకున్న పాపన వాళ్ళే. కాలనీ పార్కులలో చీకట్లలో మూలకు కూర్చొని పిల్లలు మొత్తం గంజాయి వాసన వస్తుంది అని చెప్పి ఎన్నో ఫిర్యాదులు వచ్చేటివి. ఎవడన్నా చర్యలు తీసుకున్నటువంటి పాపన పోయిర్రా? ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పాలకులు అట్లుండే, పెంచి పోషించింది వాళ్ళు. కాబట్టి మనం వచ్చిన తర్వాత ఈరోజు పిల్లలు బాగుండాలనేటటువంటి ఒక సదుద్దేశంతో చేస్తున్నటువంటి దాన్ని ప్రజలు స్వాగతిస్తారా, తిరస్కరిస్తారా? ఇదైతే స్వాగతిస్తున్నారు సార్, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే చాలా మటుకి ఈ మధ్య మీరు అన్నట్టుగానే నేను ఏకీభవిస్తున్నా. యాక్చువల్లీ జస్ట్ దొరుకుతున్నాయి అంతే, తింటున్నారు, తీసుకున్నారు, అది మాత్రం ఇక్కడ కనిపించలేదు. ఎవరన్నా పట్టుకొని పోతున్నారు అంటే కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే కథం. కరెక్ట్. టీజీ నాప్ తీసుకొని వచ్చినాం దానికి సపరేట్ గా. స్ట్రాంగ్ ఉంటుందా? ఏదో తూతూ మాత్రంగా జస్ట్ 6 నెలలనే శిక్షలు కూడా వేయాలనేటటువంటిది తీసుకొని వచ్చినాము సౌమ్య గారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి దాన్ని 6 నెలలనే శిక్షలు కూడా ఖరారు చేయాలనేటటువంటి చిత్తశుద్ధి మా ప్రభుత్వానికి ఉంది. మేము చెప్తున్నాం, మూసి ప్రక్షాళన ఎవరి కోసం చేస్తాం? నగరం నడిబొడ్డున మురికి కూపం లెక్క మారిపోయింది, దోమలకు అడ్డా అయిపోయింది, రోగాల బారిన పడి వేల కోట్ల రూపాయలు ఈరోజు మనం నాశనం చేసుకుంటున్నాం. కష్టపడి సంపాదించుకుంది మొత్తం అటు స్కూళ్ళకి ఇటు హాస్పిటల్కి తప్ప నిజంగా సొంత ఇల్లు మీ ఇంట్లోనే ఇద్దరు అనుకోండి, తలా 50,000 ఉన్నా కూడా 2 పిల్లలు ఉంటే మీరు ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితి రోజు ఉందా? ఎవరు తీసుకొని పోయారు మన చేతు దాటిపోయినటువంటి వ్యవస్థని?
ఈ ధరలు అనేటటువంటి మన చేయి దాటిపోయినాయి. కేంద్రంలో ఎవరైనా మనం అడుగుతున్నామా? గతంలో చారణ పెరిగిందంటే ఎడ్ల బండి మీద పార్లమెంట్లకి లేకపోతే ఎడ్ల బండ్ల మీద అసెంబ్లీలకు పోయినటువంటి పరిస్థితి ఉండే. 10 రూపాయలు పెంచినా పంచాయతీ చేసేటోడు ఎవరు లేకుండా అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఒకటే కొట్లాడుతున్నాం. మేము వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండాలి అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా 3000 నుంచి 4000 ఇండ్లు మేము పేదవాళ్ళకి పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా కటిక పేదరికంలో ఉంటున్నటువంటి వాళ్ళకి అందజేయాలి, అంటే లబ్ధిదారులకు అందజేయాలి. అలా హయాంలో ఎట్లుండే? ఎంతసేపు ఊరిలు ఇవ్వాలి, కమిషన్లు తీసుకోవాలి, తర్వాత వాళ్ళకి పంగనామాలు పెట్టాలి. ఇక చూద్దాం అది ఒకవేళ వచ్చిన తర్వాత మరి నిజంగానే మీరు అన్నట్టుగానే మీరు ఇంత ఫోకస్గా చెప్తున్నారు కాబట్టి నిజంగా లబ్ధిదారులకు అందుతుందా లేదా చూడాల్సిందే. ఇంకోటి ఏంటంటే మనం డైవర్ట్ అయిపోతున్నాం. మోహన్ బాబుని అరెస్ట్ చేయబోతున్నారా? ఇది మోహన్ బాబు మాకేమైనా చుట్టమా? చట్టం ముందు మోహన్ బాబు అయినా ఒకటే, మంచు విష్ణు అయినా ఒకటే, మంచు మనోజ్ అయినా ఒకటే, లేకపోతే నిన్న అరెస్ట్ అయినటువంటి అల్లు అర్జున్ అయినా ఒకటే. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దాంట్లో పాలకుల ప్రమేయం ఉండదు. నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాం. ప్రభుత్వము అనేటటువంటిది భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆలోచన చేస్తుంది. చట్టం అనేది ఒకటి ఏదైతే ఉందో శాంతి భద్రతలను కాపాడుతుంటుంది. ఇది రాజ్యాంగంలో చాలా స్పష్టంగా మనకుంది. సో చట్టంకి అతీతం ఎవరు కూడా కాదు. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద పర్సనాలిటీసే అరెస్ట్ అయినటువంటిది, లేకపోతే పెద్ద పెద్ద సినీ ఇండస్ట్రీ వాళ్ళు అరెస్ట్ అయినట్టు. అల్లు అర్జున్ కాగానే ఏదో భూమి మొత్తం బద్దలైపోయినట్టు, అదేదో ఎప్పుడో చరిత్రలో జరగనటువంటిది ఇప్పుడే జరిగినట్టు. దయచేసి దాన్ని అట్లా పక్కదారి పోయేటటువంటి కోణంలోకి తీసుకొని పోవద్దు అంటున్నాను నేను. అందులో ఇంకొకటి ఆయన మీద వ్యక్తిగతంగా మనం ఏం కక్షగట్టి కేసులు పెట్టినామా? ఆడ జరిగినటువంటి కేసులో సినీ ఇండస్ట్రీని మొత్తం కంట్రోల్ చేసేందుకు ఇదంతా చేసిర్రు అని అంటున్నారు. మరి మళ్ళా మొన్న కూడా అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు తీసుకోలేదట. దాని వెనకాల కూడా ఈ కుట్ర ఇదంతటికి కారణము ఎక్కడనో నొచ్చుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు, అందుకే ఇదంతా చేసిర్రు అనేది కూడా ఒక ప్రచారం. ఇప్పుడు సినీ ఇండస్ట్రీని కంట్రోల్లో పెట్టుకోవాలంటే గతంలో డ్రగ్స్ కేసు అని చెప్పేసి అందరినీ ఒక దగ్గరికి తీసుకొని వచ్చి కేసులు అనేదేమో చూపించి బ్రేకింగ్ న్యూస్లు వేయించి తర్వాత కేసులు ఎక్కడ పోయినా తెలియదు. బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అంటారు. దాని మీద ఒక పట్టు బిగించాలని అంటే ఎవరెవరు అటగాగిరో మనకు తెలుసు, ఎవరెవరు కలిసి క్రికెట్లు చూసిరో మనకు తెలుసు, ఎవరెవరు కలిసి పార్టీలు చేసుకురో మనకు తెలుసు, ఎవరెవరు మాదక ద్రవ్యాల వ్యవహారాలలో ఉర్రో కూడా మనకు తెలుసు. ఎవరికి ఎవరి దగ్గర ఉండే వాళ్ళ సోదరులు ఏ మాదక ద్రవ్యాలలో పట్టుబడ్డారో కూడా మనందరికి తెలుసు. నేను పేర్లతో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కళ్ళ ముందు అంత జరుగుతున్నా ఒక్కడి మీద చర్యలు తీసుకోలే. మనందరికీ తెలుసు. మీరు మాట్లాడుకోరు, నేను మాట్లాడుకున్నా, పలానా హీరో ఈ వ్యవహారంలో ఉన్నాడు, పలానా హీరో ఇగో మొత్తం నానా రభస చేసిండు, పలానా హీరోయిన్ ఈ వ్యాపారంలో ఉంది, పలానా హీరోయిన్ యొక్క తమ్ముడు ఈ వ్యాపారంలో రెడ్ హ్యాండెడ్గా దొరికిండు. మరి ఏంది ఓన్ మీద ఎక్కడ చర్యలు కనిపించలే? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవడైనా ఒకటి ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరు ఉంటురా లేదా? అరే ఇది కేవలం సినీ ప్రముఖుల కాదు నేను అంటుంది, సామాన్యులకి అందరికి కూడా రెస్పాన్సిబుల్ సిటిజన్షిప్ అనేటటువంటిది ఎప్పుడు ఉంటుంది? తెలంగాణలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దీంట్లో ప్రొఫైల్స్తో సంబంధం లేదు. 2 వీలర్ మీద పోకుండా ఉంటున్నటువంటి దగ్గర నుంచి మేబ్యాక్ కార్లలో తిరిగేటోనికైనా ఒకటే చట్టం ఉంటుంది. సిగ్నల్ బ్రేక్ చేస్తే వాళ్ళ మీద ఎట్లా చర్యలు తీసుకుంటామో వీళ్ళ మీద అట్లనే చర్యలు తీసుకుంటాం. కానీ పేదరికంలో ఉంటున్నటువంటి వాళ్ళ మీద మేము పై చేయి సాధించాలి, చట్టం అనేది మాకు చుట్టాలు, పేదవాడిని మాత్రం అంచేస్తాము, శిక్షలు కానీ కేసులు కానీ కేవలం పేదవారికే పరిమితం అనేటటువంటిది మేము చెరిపేసినాము. పేదవాడికి అన్యాయం జరిగింది అనుకోండి, పెద్దోడు తప్పించుకొని పోనీక లేనే లేదు. ఇది మా ప్రజాపాలన. ఇది ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. మనం అంటాం ఒక పెద్దోడితోటి యుద్ధమే అయ్యింది, ఒక పెద్దోడితోటి కొట్లాట అయింది, కార్ యాక్సిడెంటే అయ్యింది, లేకపోతే కొలువుకు సంబంధించిన పంచాయతీ అయింది, లేకపోతే పేదోడిని మోసం చేసిండండి. వాడు మోసం చేసి పోలీస్ స్టేషన్కి పోతే వాడు పెద్దోడు అని చెప్పి సేఫ్ గార్డ్ చేస్తున్నటువంటి సిస్టమ్ ఉంటుండే. కానీ మేము వచ్చిన తర్వాత అట్లా లేదు. ఎందుకంటే మనం జనరల్గా అనుకుంటాం కదా, ఏం లేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు అని చెప్పి మనం అనుకుంటాం. ఈ రాష్ట్రంలో పేదవారికి అన్యాయం జరిగింది అని అంటే దేవుడు వస్తాడా రాడా మాకు తెలియదు. ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అండగా ఉండనేటటువంటి భరోసా మాత్రం మా పరిపాలన అందిస్తున్నాము. ప్రజలకు ఆ భరోసాను మేము ఇస్తున్నాం. పోలీస్ స్టేషన్కి పోయి ఒక ఫిర్యాదు మీరు చేసిండ్రు అని అంటే అవతలోడు ఎంత పెద్దోడన్నా కానీ చట్టపరంగా అవతలోడిది తప్పు ఉందనుకో చర్యలకి పూనుకుంటుంది, చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఇది పోలీస్ అడ్రస్లోనే చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారు. ఇక్కడ పేదవారి మీద సానుకూలంగా సానుభూతితో మీరు ఉండండి, అంతే తప్ప పెద్దవారికి దోచిపెట్టేటటువంటిదో ఇంకోటో కాదు. ప్రోటోకాల్స్ మనకు అడ్డం రావు. వాళ్ళు ఎంత పెద్దవారైనా సరే మీ డ్యూటీలు మీరు చేయండి. యాజ్ ఎ సీఎం అండ్ హోమ్ మినిస్టర్ నేను మీకు డైరెక్షన్స్ ఇస్తున్నా అని చెప్పి అఫీషియల్గా ప్రజల ముంగట చెప్పినటువంటిది. గతంలో ఎందుకు ఇట్లా చెప్పలేదు? గత ముఖ్యమంత్రి ఏమన్నాడు? తప్పు చేస్తే నీ కొడుకైనా నా కొడుకైనా శ్రీకృష్ణుడు జన్మస్థానానికి పంపిస్తా అన్నాడు. పాల్పబుల్గా అంటే ఓపెన్గా కరప్షన్ జరుగుతున్నా, ఓపెన్గా అన్యాయాలు జరుగుతున్నా, నీ ఎమ్మెల్యేల పిల్లలు గుద్దిపోయి మనుషుల్ని చంపుతున్నా,
లేకపోతే బడాబాబుల యొక్క పిల్లలు విదేశీ యువతులని ఏమంటారు మానభంగం చేసినటువంటి కేసులలో కూడా తప్పించినటువంటి చీకటి చరిత్ర మీది. సో అవన్నీ తిరగదోడతారా మరి? అవన్నీ కూడా మొత్తం అన్ని ఇప్పుడు ఒకటి కేసులు అయిపోయి ఒకసారి అది అయిన తర్వాత చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇంకోటి కూడా చట్టంలోకి పోయిన తర్వాత నువ్వు వేసుకున్నది మళ్ళీ ఇది ఎట్లుంటుందంటే డిబేటబుల్ ఉంటుంది. వేసినటువంటి ఛార్జ్ షీట్లో అసలు ఏం జరగలేదని వేసిండా, ఉన్న వాస్తవాలతోటి కోర్టు ముందుకు పోతే న్యాయం జరిగేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. సౌమ్య గారు ఎప్పుడైనా అదే నా అడ్వకేట్ చెప్తున్నా, నీరు గార్చేటట్టుగా పోలీసు వాళ్ళు వ్యవహరించేసారు అనుకోండి స్టార్టింగే, కథం కేసు ఈస్ గాన్. నిజంగా అన్యాయమైన వాడు కూడా కోర్టులో ఓడిపోతాడు. నాకు అన్యాయం అయిపోయింది, లేకపోతే ఒక మనిషి చచ్చిపోయాడు, ఆయన మాత్రం చేయలే, మరి చచ్చిపోయిండు ఎవడు చంపిండు? మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఒక మర్డర్ కేసే ఉంది, ఒక పేదింట్లో ఒక పిల్ల మీద అఘాయిత్యం జరిగింది, ఒక పిల్ల చనిపోయిందని మనం అనుకుందాం. కేసులోకి పోతే పలానోడు చేసిండు సార్ అనేటటువంటిది మనం అందరం కూడా మాట్లాడుకుంటున్నాం. కోర్టులో కేసు అయిపోయిన తర్వాత వాడు కాదు దీంట్లో చేసినోడు అని చెప్పి కోర్టు మనకి కన్విక్ట్ చేయలేదని అనుకుందాం, నిర్దోషిగా తెలిసిందందాం. ఎట్లా చచ్చిపోయింది పిల్ల? ఈ చట్టంలో ఉంటున్నటువంటి ల్యాకినాని పోలీసు వాళ్ళు కోర్టు ముందు చెప్పేటటువంటి దాంట్లోనే ఖచ్చితంగా అన్ని ఆధారాలని పెడితే శిక్ష పడేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. మా పాలనలో మేము అది చేస్తున్నాం. నిజమైన న్యాయం ఎప్పుడు చేస్తాము? నిజమా? అంతే కదా. పోలీస్ వ్యవస్థ నిజంగా మీ కంట్రోల్లో ఉందా సార్? లగచర్ల ఇష్యూ దాంట్లో ఇక బేడీలేసి తీసుకపోవడమే రైతుకి నిజంగా కొన్ని వ్యవస్థల మీద మీ కంట్రోల్ లేనట్టు అనిపిస్తుంది. అంటే ఒకటి కొన్నిసార్లు కొంతమంది అత్యుత్సాహంతో చేసినటువంటి పనులు కానీ ప్రభుత్వం దృష్టికి, పాలకుల దృష్టికి, మా ముఖ్యమంత్రి గారి దృష్టికి రాగానే మేము చేసింది ఏంటండి, అక్కడ ఉన్న జైలర్ని సస్పెండ్ చేసామా లేదా? సస్పెన్షన్ ఇస్ నాట్ సొల్యూషన్ కదా. దానికంటే ముందు అరే లగచర్ల మిస్టేక్స్ మీద మిస్టేక్స్ అట్లా అట్లా చేసుకుంటూ పోయిన తర్వాత సస్పెన్షన్ చేసిన తర్వాత ఏముంటది సార్? సౌమ్య గారు నేను ఒకటే చెప్తా, నో లగచర్ల విషయం నేను ఓపెన్ గా ఒకటే చెప్తా, ఎవడు రెచ్చగొట్టిండా మనకు సంబంధం లేదు, రెచ్చగొట్టినాడు కూడా లోపట్నే ఉన్నాడు. అవును, ఓకే, ఎవడు రెచ్చగొట్టని చట్టం ఏం చూస్తుంది అని అంటే నువ్వు అధికారుల మీద దాడి చేసినావా లేదా చూస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి మేమేమంటున్నామంటే ఈ బీఆర్ఎస్ దుర్మార్గులు అడ్డగోలుగా చెప్పినటువంటి అబద్ధాలను నమ్మి మీరు గిట్ట రెచ్చిపోయి అధికారుల మీద కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ, ప్రభుత్వ ఆస్తులను కానీ ధ్వంసం చేస్తే కేసులు మీ మీద అవుతాయి. చట్టం ఎవడు ఇస్రేషిండు రాయనే చూస్తుంది తప్ప ఎవడు చెప్పిండు వెనకాల ఉంది కూడా చూస్తుంది, ఎవడు కుట్రలు పండిండో. కానీ ఇస్రేషినోడిని కూడా కేసులు పెడుతుంది. ఇది చట్టం చేసేటటువంటి పని. బీఆర్ఎస్ చీకటి చరిత్ర మొత్తం అదే కదా. పెట్రోల్ డబ్బాలు చేతిలో పట్టుకోరు, గతంలో తగలబెట్టుకొని పోయినటువంటి వాళ్ళు సామాన్యులు ఉండే. ఉద్యమ సమయంలో ఉన్నటువంటి కేసులు ఈ రోజు దాకా పోలే. నువ్వు 10 సంవత్సరాలు అధికారంలో ఉండే, ఎందుకు పోలే? అంతేందుకు అగ్నిపత్ అని చెప్పి సికింద్రాబాద్ స్టేషన్లో అప్పుడు నిరసనలు చేస్తే కేంద్రం ఏ కేసులు పెట్టిందో కాల్చి తెలంగాణ బిడ్డల్ని చంపినప్పుడు కేంద్రం ఏ కేసులు పెట్టిందో రాష్ట్ర ప్రభుత్వం నువ్వుండి నువ్వు అవే కేసులు పెట్టినావు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేము కొట్లాడినామండి ఆ కేసులు, ఆ పిల్లలకు బెయిల్ వచ్చేటటువంటి దాంట్లో. వాడు అన్యాయం చేసే నువ్వు అన్యాయం చేసే పిల్లలు ఏడికి కావాలి? అగ్నిపత్ స్కీమ్ ఏదైతే ఉండనో అన్యాయంగా వాళ్ళ పిల్లలకు అన్యాయం జరిగింది అనేటటువంటిది అవును కొంచెం చేరి దాటిపోయిందని అనుకుందాం. వాట్ ఈస్ దట్? మేము అనేది కూడా ఒకటే, ఎవడు రెచ్చగొట్టినా సరే దయచేసి రెచ్చిపోయి తప్పుదారులు గిట్ట పోతే సమిధలు అయ్యేది మనమే. చాలా స్పష్టంగా చెప్తాం. బేడీలేసుడు కరెక్టా ఓ రైతుకి? బేడీలేసుడు తప్పు కాబట్టే ముఖ్యమంత్రి గారి దృష్టికి రాగానే దాని మీద విచారణ చేపించి మరి జైలర్ని సస్పెండ్ చేసిండు. గతంలో మిర్చి రైతులు, ఖమ్మం మిర్చి రైతులకి బేడీలేసి తీసుకొని వచ్చినప్పుడు 18 మంది పైచిలకు రైతులను అరెస్ట్ చేసి బేడీలేసినప్పుడు మీరు ఎట్లా కంపారిజన్ చేస్తారు? లేదండి ఒకటి చెప్తా, కాదు సార్, వేసింది ఎవరు? ఆయనకి హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లం ఉంది, ఆయన ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి తీసుకొచ్చిన అది తప్పని అంటున్నా, మీరు నా మాట వింటలేరు. అది తప్పని అంటున్నా, తప్పు కాబట్టి అధికారి మీద చర్యలు తీసుకున్నామంటున్నాం. మేము గతంలో ఇట్లాంటివే చేసినప్పుడు మేము ఫిర్యాదులు చేస్తే ఏ అధికారి మీద చర్యలు తీసుకున్నావు చెప్పు? మీరు తీసుకోలే, మీకు తోలు మందం ఉండే, మాది అట్లనే ఉంటుంది అన్నట్టు ఉంటుండే. భువనగిరికి సంబంధించినటువంటి రైతులను కూడా బేడీలేసి తీసుకొని పోయినరు 2023లో. 2017 మాట్లాడుతున్నా ఖమ్మం మిర్చి రైతులు తీసుకోండి పోని, వీళ్ళని బేడీలు వేసుకొని తీసుకొని పోయిర్రు అని అంటే కూడా ఎవరు చర్యలు తీసుకున్నారు అధికారుల మీద? మీరు తీసుకోలే, మీ పాలన అట్లుండే. మా దృష్టికి రాగానే ఒక హాస్పిటల్కి పోయేటప్పుడు బేడీలు ఎట్లేస్తావు అని చెప్పేసి అధికారి మీద ఈరోజు మేము సస్పెండ్ చేసినాం. అది మా చిత్తశుద్ధి. తప్పుతోటే జైలుకు పోయినప్పటికీ, అధికారుల మీద దాడి చేసిండు అనేటటువంటి ఆరోపణతో లోపలికి పోయినప్పటికీ, ఆరోగ్యం విషయం వచ్చినప్పుడు మీరు అట్లా బేడీలేసి తీసుకొని పోయేటటువంటి దాన్ని మా ప్రభుత్వం తప్పు పట్టింది. మా అధికారులైనా ఇంకోటి కూడా చెప్తున్నా సౌమ్య గారు, కింద పోలీస్ విభాగం ఎట్లుంటుందంటే పాలకులు ముంగట ఎడ్లెట్లా పోతే నాగలెట్లా వస్తుంది అని అంటాం కదా, సేమ్ అట్లనే పాలకుడి యొక్క ఆలోచన మీదకించే కింద వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. గత 10 సంవత్సరాల నుంచి అన్యాయం దిక్కు
మాట్లాడుకుంటూ ఉంటున్నటువంటి పాలకుల కింద ఆదేశాలు తీసుకున్నటువంటి పోలీసు వాళ్ళు ఇంకా కూడా కొంతమంది దగ్గర వ్యవస్థ ఇంకా మారనటువంటిది ఉంది కాబట్టి ఇట్లాంటి చర్యలతోటి అందరు కూడా గాడిన పడతారు. దయచేసి ఇది అర్థం చేసుకోండి. మీరు మా చిత్తశుద్ధిని మీరు శంకించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా ప్రజలకి సమస్య వచ్చింది, లగచర్లకు సంబంధించి మాకు ఇది వద్దు, మాకు ఇక్కడ ఫార్మా క్లస్టర్ వద్దని మీరు అన్నారు. ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. మనకు అభివృద్ధి కావాలి, కొడంగల్ అభివృద్ధి చేసుకుందాం అనుకుంటున్నాం. మరి ఏం కావాలి సార్? మాకు ఇండస్ట్రియల్ పార్క్ కావాలి. చలో ఇండస్ట్రియల్ పార్క్ దాడి చేయాల్సిన అవసరం ఏమన్నా? అక్కడ జరిగింది గ్రామ సభ. గ్రామ సభ అంటేనే నువ్వు ఆడికి వచ్చి ఎవరు ఇద్దామనుకుంటారు, ఎవరు వద్దనుకుంటే నాకు ఏం కావాలని అనుకుంటారని చర్చ చేసుకునేటటువంటి సభ. చర్చనే మొదలు కాకుండా ముందు ఎవడో చెప్పిండని చెప్పి పాపం వాళ్ళ మాటలు నమ్మి ఈరోజు సమిధలు అయినటువంటి అమాయకులు ఎవరైతే ఉంటారో ఎట్లా అది దానివల్ల వీళ్ళు అన్యాయం అయిపోయి చట్టం అట్లానేది మొదలు విడ్రా అయ్యేటట్టు ఉంటుందా? ఉండదు. గవర్నమెంట్కి చెడ్డ పేరు వచ్చింది కాబట్టి, కొడంగల్ సీఎం గారి ఇలాకా కాబట్టి బ్యాక్ వెళ్ళింది బీఆర్ఎస్ పోరాటం వల్లే అంటే ఒప్పుకుంటారా? తప్పు అంట. నేను ప్రభుత్వానికి ప్రజల నుంచి వినేటటువంటిది ఉంది కాబట్టి, మేము పారదర్శకంగా ఉంటున్నాం కాబట్టి, ఇది ఇంక్లూజివ్ డెవలప్మెంట్ తోటి ముందుకు పోయేటటువంటి నాయకత్వం కాబట్టి, నా సొంత నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ప్రజల యొక్క ఆవేదన ఏంటిది అనేటటువంటి వినే చిత్తశుద్ధి మాది. మీకు ఇది వద్దంటే